శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. మీనరాశి వారికి రాబోతున్నటువంటి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. గడిచినటువంటి నెలలో ఎటువంటి ఫలితాలు వచ్చాయో ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. గత నెలలో కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఏవైతే ఇవ్వగలిగారో అప్పుడున్నటువంటి గ్రహస్థితి కన్నా వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి ఈ యొక్క అక్టోబర్ నెలలో వచ్చేటప్పటికి కొన్ని మార్పు చేర్పులకి గ్రహస్థితిలో మార్పు చేర్పులు అనేవి ఉన్నాయి. వాటి వల్ల వచ్చేటప్పటికి ఈ నెలలో కొన్ని ఎక్కువ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ యొక్క రాశివారు. దీనిలో ముఖ్యమైనది వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది ఈ నెల అనేది చూద్దాం. ఈ నెలలో మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగంలో వచ్చేటప్పటికి కొంచెం సాఫీగానే జరుగుతుంది. ముఖ్యంగా అంటే వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ ఒక ఉద్యోగంలో నూతన ఉద్యోగంలో మార్పు చేర్పులుకి అంత అవకాశం అనేది గోచరించట్లేదు. గ్రహస్థితి కూడా దానికి తగినట్టుగానే ఉందన్నమాట. కానీ కొద్దిగా ఎక్కువ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు మనం గమనించినట్లయితే ప్రెజర్ ఉద్యోగ పరంగాను వర్క్ ప్రెజర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండే విధంగా ఉంది. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా జ్వరపీడత్వం అనేది ఎక్కువగా జరిగే విధంగా ఉంది. ఈ ప్రెజర్ రిలీఫ్ అనేది ఈ కొన్ని నెలలో ఎక్కువగా దొరికే విధంగా లేదు. కానీ ఫైనాన్షియల్గా మటుకు కొద్దిగా మూమెంట్ అనేది ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క దృష్టి అంటే భాగ్యస్థానంలో శుక్రుడు అంత యోగించకపోయినప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు అది అనుకూలంగా ఉంటుంది. అది ఇనీషియల్గానే ఫస్ట్ 10 days 15 daysలో కొంచెం అనుకూలంగా ఉంటుంది. సమయానికి డబ్బు రావటం అదేవిధంగా ఆ ఖర్చు కూడా అవుతుంది. కానీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ డిలే అనేది జరుగుతూ ఉంటుంది. సమయానికి నిర్ణయం తీసుకోలేకపోవటం వాటి వల్ల కొంచెం లాస్ అవ్వటం అనేది కూడా మీరు ఈ యొక్క నెలలో చూస్తారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. మరియు అదేవిధంగా మీ యొక్క కోపాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే ఎదుటివారు మీరు ఎలా మాట్లాడుతున్నారనే దాన్ని బట్టి వాళ్ళ రిసీవింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో భార్య మీద కానీ భర్త మీద కానీ మీరు మాట్లాడేటప్పుడు కొంచెం కోపాన్ని తగ్గించుకొని మాట్లాడితే అది ఎదుటివారిని ఎక్కువగా కించపరచకుండా ఉన్నట్లయితే అది పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. ఉద్యోగపరంగా సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఎలాగైతే ఉందో స్థితి అదే విధంగా కొనసాగుతుంది. మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ ఖర్చు విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి ఈ రాశివారు. వ్యాపార పరంగా వచ్చినప్పటికీ నూతన వ్యాపార ప్రయత్నాలకి ఇది అంత మంచి సమయం కాదు. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గ్రహస్థితి అంటే కుజుడు చతుర్థంలో ఉన్నాడు. 21వ తారీఖున పంచమంలోకి మారబోతున్నాడు. అది అంత అనుకూలమైనటువంటి స్థానం కాదు. వ్యాపారంలో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. హెవీ అమౌంట్స్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ యొక్క స్వజాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. వ్యాపార పరంగా మీరు చేసేటువంటి నూతన వ్యాపార ఎక్స్పాన్షన్స్ కానీ చేసేటప్పుడు కూడా ఇది అంత మంచి సమయం కాదు. కాబట్టి కొంచెం మీ స్వజాతకంలో కొంచెం అనుకూలమైనటువంటి సమయం ఉంటే అప్పుడు ముందుకు వెళ్ళటానికి నిర్ణయం తీసుకోండి. లేకుండా ఉంటే ఇది గోచర రీత్యా ఈ యొక్క రాశి వారికి అంత అనుకూలమైనటువంటి సమయంగా గోచరించట్లేదు. మరియు అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు మరి అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్నటువంటి వారు సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా అంత అనుకూలమైనటువంటి సమయంగా గోచరించట్లేదు. సంతాన సంబంధితమైన విషయాలకి ఈ యొక్క నెల చివరిలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. సంతానం విషయంలో మీరు చేస్తున్నటువంటి అంటే వారి యొక్క ఎదుగుదల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ అనేది పొందగలుగుతారు. విద్యార్థులకి ఈ యొక్క నెలలో మనం గమనించినట్లయితే విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. ఎందుకంటే అంత గ్రహస్థితి అంత సానుకూలంగా లేదు కాబట్టి గురువు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. కాబట్టి విద్యార్థులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మరి అదేవిధంగా రిలేషన్షిప్స్లో ఈ యొక్క నెల అంత సానుకూలంగా లేదు. అష్టమంలోకి రవిగ్రహ సంచారం 16వ తారీఖున మారుతున్నది. రవిగ్రహ సంచారం యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు కుటుంబ సంబంధితమైన విషయాలు కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి అదేవిధంగా భాగస్వామ్య బిజినెసెస్లో కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్
అంటే మీ యొక్క ఒపీనియన్తో వేరే వాళ్ళు విభేదిస్తూ ఉంటారన్నమాట. ఆ విషయాన్ని ఒకటికి 2 సార్లు మీరు గమనించాలి. కుటుంబంలో అందరం కలిసి ఒకటే నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీరు ఏవైతే చెప్తున్నారో అందరూ అదే విధంగా ఉండాలి అని చెప్పి మీరు కుటుంబంలో అందరికీ చెప్పడం జరుగుతుంది. కానీ అందరూ ఒక్కొక్కరు వారి యొక్క స్వనిర్ణయాలు అంటే వారి యొక్క సొంత నిర్ణయాలను ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అది మీకు కొంచెం డిఫరెన్స్ అనిపించడం, అది మానసికంగా కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ నెలలో గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలలో అంత ఎక్కువగా తిరగటం, అంటే గృహం కోసం ఎక్కువగా ప్రయత్నం చేయటం, తిరిగి నచ్చినటువంటి గృహం వచ్చేటప్పటికి ఎక్కువగా రేటు ఉండటం, అదేవిధంగా వాస్తులు సంబంధితమైనటువంటి ఇష్యూస్ క్రియేట్ చేయటం, ఏదో ఒక ఆటంకం అనేది కలగటం, మీరు మనసులో ఉన్నటువంటి గృహాన్ని మీరు చేరుకోవటానికి ఇంకా కొంచెం సమయం పట్టే విధంగా అనిపిస్తూ ఉంది. ఎక్కువగా అంటే గృహంలో పొందడానికి ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వాహన సంబంధితమైన విషయాలు, వాహనం కొనుగోలు చేయాలనుకుంటారు. సెకండ్ హ్యాండ్ వాహనం గురించి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ గృహం కానీ వాహనం కానీ మీరు కొనాలనుకున్నప్పుడు ఈ యొక్క నెలలో వాటి యొక్క డాక్యుమెంట్స్ని 1-2 సార్లు పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాజకీయ పరంగా ఎదగాలి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మీ చుట్టూ ఉన్నటువంటి వారే వచ్చేటప్పటికి మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. ఆ విషయాన్ని 1-2 సార్లు మీరు గమనించగలుగుతారు. 10 మందిలో పేరు తెచ్చుకోవాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి వెనకాల ఉండేటువంటి వారు మీ కాళ్ళు కిందకు లాగుతూ ఉంటారు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. దాని తగినటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా జరుగుతుంది. ఈ రాశిలో ముఖ్యంగా వచ్చేటప్పటికి స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొనాలనుకున్నటువంటి పొలం కానీ స్థలం కానీ విషయాల్లో 1-2 సార్లు మీకు వారి యొక్క డాక్యుమెంట్స్ని చెక్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి వారు రాబోతున్నటువంటి ఆశ్వీజ మాసంలో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి జన్మలగ్నంలో వచ్చేటప్పటికి జన్మరాశిలో రాహుగ్రహ సంచారం ఉంది. రాహు జన్మరాశిలో ఉన్నప్పుడు అది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కాబట్టి ఆశ్వీజ మాసంలో దుర్గాదేవిని ఎక్కువగా స్తుతించినప్పుడు రాహు అమ్మవారి యొక్క ఆధీనంలో ఉంటారు. కాబట్టి అది మీకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వగలుగుతుంది. 3వ తారీఖు నుంచి మొదలవబోతున్నటువంటి ఒక నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకోవటం, కుంకుమార్చన చేసుకోవటం, నవరాత్రులకి అంటే వీలైతే అష్టమి రోజు మీరు నవచండీ హోమాన్ని కూడా చేసుకున్నట్టయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. అదేవిధంగా కుజుడి యొక్క అనుకూలత అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి మీరు మంగళవారం పూట హనుమాన్ దేవాలయంలో సింధూరాన్ని సమర్పించి ప్రతినిత్యం సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. 16వ తారీఖున మరి అదేవిధంగా ఈ నెల మొత్తం కూడా వచ్చేటప్పటికి మీరు ప్రతినిత్యము వీలైనంత రోజులు వచ్చేటప్పటికి ప్రతి ఆదివారం కూడా చేయొచ్చు. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయటం వల్ల మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు, ఉద్యోగపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. స్వస్తి.